శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరకొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. 178 బంతుల్లో 131 పరుగులతో అజేయంగా నిలిచిన పడిక్కల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెస్టు శతకం సాధించిన తొలి టీమిండియా బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్, పడిక్కల్ కలిసి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ముంజయి గాయం కారణంగా రాహుల్ రిటైర్డ్ హార్డ్గా వెనుతిరిగాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా రిషబ్ పంత్ 27 పరుగులతో పడిక్కల్కు అండగా నిలిచాడు. తొలి రోజే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే సంకేతాలు కనిపించడంతో శ్రీలంకకు ముందు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.